హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మంచి గుమగుమలాడే స్మెల్, ఏ విటమిన్ ఎక్కువగా ఉండి జుట్టుకు, కళ్ళకు, స్కిన్కు ఎంతో యూస్ఫుల్ అయిన కరివేపాకు కారప్పొడి. ఆ కరివేపాకు చెట్టు పైకి వెళ్ళిపోతుందని ఒక పెద్ద కొమ్మ ఒకటి తీసుకొచ్చిన. డస్ట్ అంతా పోయేట్టు నీట్ గా వాష్ చేసుకొని ఒక శుభ్రమైన క్లాత్ మీద పెట్టి ఒక 4-5 గంటలు వదిలేస్తే దాని తడంతా పోయి ఇట్లా డ్రై అవుతుంది మంచిగా. విరవడం అయితే విరుచుకొచ్చిన ఇంత పెద్ద కొమ్మను, కానీ ఇదంతా ఆకంతా ఏం చేయాలో అర్థమైతలేదు. ఎవరికన్నా ఇద్దామంటే దాదాపు అందరికి మా కాలనీలో ఉన్నాయి చెట్లు. రెమ్మలకున్న ఆకులన్నీ దూసి పక్కకు పెడితే ఇట్లా డ్రై అయింది. చెట్టును అట్లా విరగొట్టకుండానేమో మొత్తం పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి అందదు, మనకు తెంపడానికి అందదు. ఎక్కువ రోజు తెంపకుంటే పురుగు వస్తుంది. ఆకు కిందనే ఉన్నప్పుడు కట్ చేసినాం అనుకోండి, మంచిగా బ్రాంచెస్ వచ్చి బుషీగా అవుతుంది చెట్టు. అందుకని నేను ఎప్పుడు పైకి పెరగనివ్వను, కొంచెం పెరగగానే కట్ చేసి చెట్టు బుషీ అవుతుంది. మధ్య ఎండాకాలం అని ఎక్కువ పోలేదు, ఎండలు కొడుతుందని పోకపోయేసరికి పైకి బాగా పెరిగిపోయింది. సాంబార్ పొడిలో చాలా వేసిన, అది ఓన్ ఇది ఇంకా ఉన్నది ఇంట్లో వాడుకోవడానికి. అదండి చేసుకుందాం. కరివేపాకు కారప్పొడి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం తీసుకున్న కరివేపాకులో సగం వేసుకొని లో ఫ్లేమ్ లో 2 స్పాచులాలు తీసుకొని కరివేపాకు మాడకుండా నిదానంగా వేయించుకోవాలి. ఫ్రెష్ ఇంటి కరివేపాకు కాబట్టి వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుంది, గుమగుమలాడుతుంది. మంచిగా గలగలానే వేయించుకోవాలి. ఇట్లా 2 స్పూన్లతో వేయిస్తే మంచిగా మరలే వస్తుంది, మాడకుండా మంచిగా ఉంటుంది. కరివేపాకు అంతా మంచిగా గలగల అన్నట్టు వేగిపోయింది. ఇప్పుడు తీసి ఒక చాటలో పోసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మిగిలిన కరివేపాకు కూడా ఇదే కడాయిలో పోసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. చూడండి, మనం చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తే స్మాష్ కావాలి, అట్లయితేనే మంచిగా వేగినట్టు. ఇప్పుడు ఈ కడాయిలో వేగుతున్న కరివేపాకులో ఒక గుప్పెడు నార గింజలు తీసిన చింతపండు వేసి, చింతపండు కూడా వేయించుకోవాలి. చింతపండు వేయకుంటే మట్టుకు అసలు మిక్సీలో మెదగదు. వేగిపోయింది చూడండి. ఇట్లనే కడాయిలోకి వచ్చే ఉంచితే మంచి డ్రై అయిపోతుంది. స్టవ్ బంద్ చేసి అట్నే కడాయిలో ఉంచితే మంచి డ్రై అయిపోతుంది. ఒక్క 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి మంచిగా వేగిపోయింది, గలగల అయింది. చేయితో ప్రెస్ చేస్తే పౌడర్ అవుతుంది. చింతపండు కూడా మంచిగా వేగిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకొస్తా. మెత్తగా అయిపోయింది పౌడరు. ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా పట్టేసుకుందాము. మిగతా కరివేపాకును కూడా జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. చూడండి, పట్టుకొచ్చిన మెత్తగా అయింది. ముందు పట్టిన పొడి కూడా కలిపేసిన ఇందులో. ఇప్పుడు టేస్ట్ చూడాలి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది, కారం కొంచెం తగ్గింది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ కారం మళ్ళీ వేసిన. ఒక 40-50 పొట్టొల్చిన ఎల్లిపాయలు వేసుకొని ఒకటే తిప్పాలి, ఎక్కువ తిప్పద్దు. చూడండి, తిప్పుకొచ్చిన అక్కడక్కడ ఎల్లిపాయలు కనిపిస్తుండాలి, మొత్తం స్మాష్ అయితే కూడా బాగుండదు. ఇంకా అయిపోయిందండి కరివేపాకు కారము. ఇల్లంతా మంచి స్మెల్, టేస్ట్ కూడా విపరీతంగా మంచిగా ఉంటుంది. ఇట్లా కరివేపాకు ఎక్కువ వేసుకొని 2 ముద్దలు తిన్నా కూడా మనకు కరివేపాకు చాలా పోతుంది కడుపులోకి. చెట్లు ఉన్న వాళ్ళు మటుకు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి, ఈ మెథడే ఫాలో కాండి. కొన్న వాళ్ళంటే మీ ఇష్టం, ఎక్కువ వేసుకుంటా అంటే ఎక్కువ వేసుకోండి, లేకుంటే లేదు. కానీ లంచ్ టైం కూడా అయింది, వడ్డీ చేసుకున్న. ఫస్ట్ జీడి కారప్పొడి పెట్టుకొని తర్వాత కరివేపాకు కారప్పొడి పెట్టుకొని 2 ఇట్లలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని భోంచేస్తున్నా. ఏ కారప్పొడిలో అయినా కూడా కారప్పొడి మనం దేంతో చేసుకుంటామో దాన్ని ఎక్కువ వేసుకొని మిగతా ఐటమ్స్ తక్కువ వేసుకోండి. కొందరేమో పప్పులు వేసుకుంటారు, పల్లీలు వేసుకుంటారు, నువ్వులు వేసుకుంటారు. అవన్నీ వేసుకుంటే ఒరిజినాలిటీ పోతుంది, ఒరిజినల్ టేస్ట్ పోతుంది. ఇందులో వేసింది ఎక్కువ కరివేపాకు, కారం, ఉప్పు, చింతపండు, జీలకర్ర, ఎల్లిపాయలు, అంతే 6. ఇంకేం వేయలేదు. ఇదే విధంగా చేసుకోండి. కరివేపాకు ఎక్కువ కడుపులోకి వెళ్తుంది, తీసి పారేసే ప్రాబ్లం ఉండదు. పిల్లలకైతే తప్పకుండా రోజు 2-3 ముద్దలైనా పెట్టండి. కళ్ళు, జుట్టు, స్కిన్ చాలా బాగుంటుంది వాళ్ళకు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా జార్స్లో పోసి పెట్టుకుంటే సంవత్సరమైనా పాడు కాదు, కానీ మనం అన్ని రోజులు ఉంచామనుకోండి ఆ టేస్ట్కి తినేస్తాము. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.